ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ సంక్షోభం ముదిరింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా సిలిండర్ల కొరతతో హోటల్స్, టిఫిన్ సెంటర్స్ మూతపడుతున్నాయి. ఈ క్రమంలో కమర్షియల్ అవసరాలకు గృహ సిలిండర్లు వాడుకున్న వారిపై సివిల్ సప్లై అధికారులు దాడులు చేసి 300 సిలిండర్స్ ను సీజ్ చేసి 130 మందిపై కేసులు నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం, అమెరికా ఒత్తిడి వల్లే ఈ దుస్థితి దాపరించిందని ప్రొఫెసర్ వెంకటనారాయణ విమర్శించారు. నిలువలపై కేంద్రం అబద్ధాలు ఆడుతోందని, తక్షణమే యుద్ధాన్ని ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సామాన్యులపై పిడుగులా పడుతోంది. రోడ్డుపై వెలిసినటువంటి చిరు దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు మూతబడి వేల సంఖ్యలో కార్మికులంతా కూడా తిండి తిప్పలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. గ్యాస్ సరిపడా పూర్తిగా అందించాలంటూ కూడా ప్రస్తుతము వరంగల్ చెందిన మేధావులు డిమాండ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనతో రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు. సార్, ఏంది ఈ పరిస్థితి? గ్యాస్ ఉందని కేంద్రం చెప్తోంది, కమర్షియల్ ఆపేశారు, ఇంటికి 45 రోజుల పరిమితి పెట్టారు, హోటల్ మూతపడుతున్నాయి. ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఇప్పుడు ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత కూడినటువంటి వ్యవస్థ. ఎందుకంటే మన పెట్రోల్ కానీ, క్రూడ్ అవన్నీ కానీ, గ్యాస్ కానీ దానికి అన్ని సప్లై తీసుకొచ్చేదే కేంద్ర ప్రభుత్వం. ఈ యుద్ధం యొక్క ప్రభావంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సాధారణ ప్రజలకు ఇవి చాలా తీవ్రమైనటువంటి పరిణామం. ఎందుకంటే ఈ ఒక గ్యాసు, పెట్రోల్ అనే కాకుండా పని అనేది కోల్పోయిన వాళ్ళు. గ్యాస్ లేకపోవడం వల్ల ఉత్పత్తులు ఆగిపోయినాయి. చాలా రోడ్ ఎమ్మడి కానీ, రెస్టారెంట్లు కానీ, హోటళ్ళు కానీ, లేదా మనకు ఇళ్ళల్లో కూడా వాడుకోవడానికి కావాల్సినటువంటి కానీ అది భయాందోళనకు గురైపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. అనేక వేల మంది, లక్షల మంది ఇలా దేశం అంతటా చూస్తే మాత్రం నేను కూడా కోట్లాది మంది ఇవాళ ఈ సమస్యతోటి ఉపాధిని తాత్కాలికంగా అయిపోయింది. మరి ఇది ఎందుకు వచ్చింది అంటే భారతదేశము తనకు కూడా ఉన్నటువంటి విదేశాంగ విధానంలో లోపం జరిగింది. కేవలం మనం అమెరికా మీద ఆధారపడి అమెరికా డిక్టేషన్కు అమెరికా వాడు తెచ్చుకోవాలి, లేకపోతే లేదు, నువ్వు వాడు రష్యా నీకు బంద్ పెట్టాలి అంటే బంద్ పెట్టించారు. మళ్ళీ ఇంకో దిక్కున కొనుక్కోమంటే ఆడిపోతారు. ఈ రకంగా అమెరికాకు బానిసలుగా మారేటువంటి విదేశాంగ విధానం వల్లనే ఈ దుర్గతి ఏర్పడ్డది. మరి స్వదేశీ అని 1990లో వచ్చినటువంటి బీజేపీ పార్టీ ఇవాళ స్వదేశీ లేకుండా విదేశాల మీద, అమెరికా మీద ఆధారపడే పద్ధతి తీసుకొచ్చి అమెరికాకు ఊడిగం చేసే పద్ధతి, ఇజ్రాయిల్ లాంటి ఒక దొంగ పార్టీ, లంగా దేశానికి సపోర్ట్ ఇచ్చే పద్ధతి. మొన్ననే ఈయన 26వ తారీఖు నాడు నేతన్యాహును కాగలిచ్చుకొని ఆయనను అభినందించి వచ్చిండు. తెల్లారే యుద్ధం మొదలుపెట్టిండ్రు వాళ్ళు. కాబట్టి ఈ యుద్ధం అనేది జరగడానికి కారణము భారతదేశం యొక్క విదేశాంగ విధానం కూడా ఒక కారణమే. ఎందుకంటే ఇంతవరకు ఆ యుద్ధాన్ని మనం ఖండించలేదు. అక్కడ ఖమేనీని చంపిన దాన్ని మనం ఖండించలేదు. ఇరాన్ పైన జరుగుతున్నటువంటి క్షిపణుల దాడి, అనేక రకాల దాడులను ఖండించలేదు. ఇప్పటికైనా కానీ స్పష్టత లేనటువంటి విదేశాంగ విధానం, దాని విధానం వల్ల ఏమైందంటే ఇలా కేవలం విదేశాంగ విధానం వల్ల మాకేమి లేదని కాదు, సాధారణ ప్రజలు చాలా నష్టాలకు గురవుతారు. ఇటు తిండి తిప్పలు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, వాళ్ళకున్న ఉపాధులు దొరకవు, అన్నీ కోల్పోయి అన్ని రకాలు జరుగుతుంది. చాలా రెస్టారెంట్లు స్వయం ఉపాధి కార్యక్రమాల కింద పెట్టుకున్నటువంటి చిన్న వాళ్ళు సాయంత్రం పొద్దు నుంచి సాయంత్రం బతుకుతే వాళ్ళు కష్టపడితేనే రెక్కాడుతూనే డొక్కాడేటువంటి వాళ్ళందరి యొక్క చాలా సమస్యలు ఉన్నాయి. మరి అన్నిటికీ మోడీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీన్ని మన విదేశాంగ విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ఇజ్రాయెల్ను, అమెరికాను సమర్థించే విధానానికి స్వస్తి చెప్పాలి. మనం కూడా స్వయం సమృద్ధమైన పద్ధతులలో మనం ఉత్పత్తి చేసుకోవాలి. కానీ అమెరికాతోటి సాహసం చేసి, ఇజ్రాయెల్ తోటి సాహసం చేసి ఇక్కడ ఉన్నటువంటి కోట్లాది ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలిగించడం అనేది చాలా తీవ్రమైంది. కాబట్టి ఈ యుద్ధాన్ని మేము ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రభుత్వ విధానాన్ని కూడా ఖండిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకొని ఈ అమెరికా యొక్క విధానాన్ని ఖండిస్తూ ఈ ప్రజల యొక్క నిత్యావసర వస్తువులు సక్రమంగా లభించే విధంగా ఇవ్వాలి. ఈ ప్రజల మీద ఒక్క రూపాయి కూడా పన్ను వేయకుండా చేయాలి. నష్టపోయిన వాళ్ళకు కూడా నష్టపరిహారం కూడా ఇవ్వాల్సిన అవసరం ఇవాళ మోడీ గారికి ఉన్నదనేది నేను మనవి చేస్తాను. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 11 లక్షలకు పైగా కనెక్షన్స్ ఉన్నాయి. సో అందులో పూర్తిగా గృహ వినియోగానికి సంబంధించినటువంటి రూరల్ ఏరియాలో 45 రోజుల గ్రేస్ పీరియడ్ విధించడంతో రూరల్ ఏరియాలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక కమర్షియల్ సిలిండర్లు దొరక్క చిన్న చితక వ్యాపార సంస్థలు, అదేవిధంగా హోటల్స్ కూడా, రెస్టారెంట్లు మూతపడ్డటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 286 సిలిండర్లు అంటే గృహ వినియోగ సిలిండర్లను కమర్షియల్కు ఉపయోగించగా
వాటిని సీజ్ చేశారు. 169 కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఎస్మా చట్టంలోని సెక్షన్ 6A కింద కేసులు నమోదు చేస్తూ గృహ వినియోగ సిలిండర్లను కమర్షియల్ వాడొద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యం లోపల ఇటు గ్యాస్ సిలిండర్ల పంపిణీపై కూడా ప్రతిరోజు సమీక్షలు కొనసాగుతున్న పరిస్థితి. మరోవైపు దాదాపుగా నిల్వలన్నీ ఉన్నాయి, ఇబ్బంది లేదని కేంద్రం చెబుతున్న క్షేత్రస్థాయిలో గ్యాస్లు అందక చిన్న చితక పరిశ్రమలు ఇబ్బందులు పడుతూ ఉపాధి పొందాల్సినటువంటి అటు పిండి వంటల ప్రోగ్రామ్స్ కావచ్చు, అదేవిధంగా మిగతా హోటల్స్ అన్నీ కూడా మూతబడి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. వంట చెరుకు పూర్తిగా ధరల ఆకాశానికి కట్టడంతో కూడా తీవ్ర ఇబ్బందులు పడి టిఫిన్ నుంచి మొదలుకుంటే మీల్స్ వరకు ధరలు రెండింతలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. మొత్తానికి యుద్ధాన్ని ఆపే విధంగా భారతదేశం ప్రయత్నం చేయాలి. భారతదేశ విదేశాంగ విధానం సరైంది కాదంటూ కూడా వరంగల్ జిల్లా మేధావులు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్న సిచ్యువేషన్. యుద్ధం ఆపితేనే ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.